యేసు ప్రేమజ్యోతి ఛానల్కు స్వాగతం. ప్రియమైన సహోదర సహోదరిలారా, మన జీవితంలో అత్యంత పవిత్రమైన బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం. ఇది కేవలం మనుషుల నిర్ణయం కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. బైబిల్ చెబుతోంది, దేవుడు మొదటిగా ఆదామును సృష్టించి తర్వాత అతనికి సహాయకురాలిగా హవ్వను ఇచ్చాడు. అంటే ఈ బంధం దేవుని ఆలోచనలోనే మొదలైంది. దేవుడు చెప్పినట్టుగా భార్యాభర్తల బంధం ఎలా ఉండాలనేది కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. ప్రేమతో జీవించాలి. దేవుడు మొదటిగా చెప్పింది ప్రేమ. భర్త భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తను గౌరవించాలి. ఇది కేవలం మాటల్లో కాదు, మన ప్రవర్తనలో, మన సహనంలో, మన క్షమలో కనిపించాలి. మన మధ్య తగాదాలు వచ్చిన ప్రేమతో వాటిని పరిష్కరించాలి. రెండవది, ఇంకొకరికి సహాయం చేయాలి. భర్త భార్య అనేవారు ప్రత్యర్థులు కాదు, వాళ్ళు ఒకే టీం. ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరు బలం ఇవ్వాలి. ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు నీ తప్పు నా తప్పు అనుకోకుండా మన సమస్య అని కలిసి ఎదుర్కోవాలి. మూడవది, క్షమించుకోవడం నేర్చుకోవాలి. మనిషి తప్పులు చేయడం సహజం, కానీ క్షమించకపోవడం ప్రమాదం. దేవుడు మనల్ని ఎంత క్షమిస్తాడో మనము మన జీవిత భాగస్వామిని అంతే క్షమించాలి. కోపం ఎక్కువైతే ప్రేమ తగ్గిపోతుంది, క్షమ ఉంటే బంధం బలపడుతుంది. నాలుగవది, దేవుని కేంద్రంగా పెట్టాలి. మన ఇంట్లో దేవుడు ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. ప్రతిరోజు కలిసి ప్రార్థించే దంపతులు ఎంతటి కష్టాలు వచ్చినా నిలబడగలరు. దేవుని లేకుండా ఉన్న బంధం బలహీనంగా ఉంటుంది. ఐదవది, మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు మన బంధాన్ని కాపాడతాయి లేదా నాశనం చేస్తాయి. తీవ్ర కోపంలో చెప్పిన మాటలు గాయాల్లా మిగిలిపోతాయి. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి, ప్రేమతో మాట్లాడాలి. ఆరవది, విశ్వాసం ఉండాలి. భర్త భార్య మధ్య విశ్వాసం చాలా ముఖ్యమైనది. అది లేకపోతే బంధం కూలిపోతుంది. సత్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. స్నేహితులారా, మన సమాజంలో చాలా కుటుంబాలు విరిగిపోతున్నాయి. కారణం దేవుని మార్గం మర్చిపోవడం. మన బంధం దేవుని ప్రకారం ఉంటే మన కుటుంబం ఆశీర్వాదంగా మారుతుంది. చివరిగా బైబిల్లో ఒక శక్తివంతమైన వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు 5:33 ప్రకారం మీరిలో ప్రతి ఒక్కరూ తన భార్యను తనను తాను ప్రేమించినట్లు ప్రేమించాలి, భార్య తన భర్తను గౌరవించాలి. ప్రియమైన వారులారా, మన జీవితాన్ని దేవుని మాట ప్రకారం నిర్మించుకుందాం. అప్పుడు మన కుటుంబం ప్రేమతో, శాంతితో, ఆనందంతో నిండిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. మరిన్ని విషయాల కోసం మన యేసు ప్రేమజ్యోతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.